హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ పవిత్ర. ఆమెకు బిడ్డ పుట్టకముందే భర్త చనిపోయాడు. వాడే లోకంగా బ్రతుకుతోంది. నిఖిల్ డబ్బు మీద ఆశతో అనన్య అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ బిడ్డ పుట్టాక ఆ బిడ్డని అతని మొహాన పడేసి భర్తని మోసం చేసి అందినంత వరకు డబ్బు దోచుకొని తన మాజీ ప్రియుడితో వెళ్ళిపోయింది. ఆ పసివాళ్ళిద్దరికీ తల్లి తండ్రి ప్రేమ పంచటం కోసం వాళ్ళిద్దరినీ బలవంతంగా దంపతులు చేశారు పెద్దవాళ్ళు. వాళ్ళు ఆ పిల్లలకి తల్లిదండ్రులుగా మారగలిగారా? వారి జీవితం ఏమయ్యింది? ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు పవిత్ర. ఓ పెద్ద ఇంటి ముందు వచ్చి ఆగిన పడవలాంటి కారులోంచి మెడలో పూలదండలతో దిగారు పవిత్ర, నిఖిల్. హారతి పళ్ళెంతో వాకిట్లోకి ఎదురు వచ్చింది స్నేహ. చిరాగ్గా చెల్లెల వైపు చూశాడు నిఖిల్. ప్లీజ్ అన్నట్టు మొహం పెట్టి వాళ్ళకి హారతిచ్చి లోపలికి రమ్మంది స్నేహ. ఇంకా ఎగస్ట్రాలు చేస్తే అన్న కొట్టినా కొడతాడని. ఇంట్లోకి రావడంతోనే మెడలో ఉన్న దండ తీసి సోఫాలో విసిరేసి చకచకా మెట్లెక్కి తన రూమ్కి వెళ్ళిపోయాడు. దిక్కుతోచని పవిత్ర ఏం చేయాలో ఎటు వెళ్లాలో అర్థం కాక అలాగే హాల్లో నిలబడి చూస్తూ ఉంది. స్నేహ వచ్చి చనువుగా ఆమె చేయి పట్టుకొని రావొదినా అని సోఫాలో కూర్చోబెట్టింది. అత్తగారు సుమిత్ర గారు వచ్చి అన్నయ్య ఏడి అంది. పైకి చూపించింది స్నేహ. ఆవిడ ఏదో గొనుక్కుంటూ సరే వదినని నీ రూమ్కి తీసుకువెళ్ళు, స్నానం చేసిరా పవిత్ర అంది. పవిత్ర ఆడపడుచు వెంట ఆమె గదిలోకి వెళ్ళి అక్కడే స్నానం చేసి రెడీ అయి వచ్చింది. సుమిత్ర గారు పవిత్రని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టించి వంటగదిలోకి తీసుకువెళ్ళి ఏదైనా స్వీట్ చెయ్యి అని చెప్పింది. ఏం కావాలో శాంతిని అడుగు, ఇస్తుంది అని చెప్పి తను వెళ్ళిపోయింది. స్నేహ మాత్రం పవిత్ర వెంటే ఉండి కబుర్లు చెప్తూ ఉంది. పవిత్ర స్వీట్ చేసి వంట చేస్తానంటే మనకు వంట మనిషి ఉంది వదినా, నువ్వు వంట చేయాల్సిన పనేమీ లేదు అని చెప్పింది స్నేహ. స్నేహ పేరుకు తగ్గట్టే స్నేహశీలి. ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి పనివాళ్ల వరకు అందరితో క్లోజ్గా ఉంటూ చక్కగా మాట్లాడుతూ ఉంది. అత్తగారు అవసరమైన వరకే మాట్లాడుతూ ఉంది. తన మెడలో తాళి కట్టిన భర్త గారి గురించి అసలు ఏ విషయం అర్థం కాలేదు. ఇక మిగతా వాళ్ల సంగతి తెలియలేదు. ఆ ఇంట్లో ఇంకా మరిది గారు తోటికోడలు కూడా ఉంటారు అని తెలుసు. వాళ్ళు పెళ్లికి కూడా రాలేదు. ఎందుకో తనకు తెలియదు. రాత్రికి తనకి తెల్లచీర మల్లె పువ్వులు ఇచ్చి రెడీ అవ్వమంది అత్తగారు. ఇప్పుడు ఇవన్నీ అని నసిగింది పవిత్ర. చూడమ్మాయి, నేను సాంప్రదాయాలకు విలువిస్తాను. రెండో పెళ్ళైనా సాంప్రదాయం సాంప్రదాయమే కదా అంది. ఏమీ మాట్లాడలేక ఆ చీర కట్టుకుని రెడీ అయింది పవిత్ర. ఆమెని నిఖిల్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇదే మీ రూమ్, వాడేదైనా ఆక్వర్డ్గా బిహేవ్ చేసినా ఓర్చుకో. ఈ పెళ్లి కేవలం వాడి దృష్టిలో స్వీటీని చూసుకోవటం కోసమే. అయినా కూడా సాంప్రదాయం సాంప్రదాయమే కదా, చిన్నగా వాడిని మార్చడానికి ప్రయత్నించు అని చెప్పి డోర్ కొట్టి నిఖిల్ అని పిలిచింది. కమిన్ మామ్ అన్నాడు మత్తుగా. డోర్ తీసే ఉంది, లోపలికి వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుమిత్ర గారు. పవిత్రకి చాలా మొహమాటంగా ఉంది. ఈ పరిస్థితి. అతను ఇప్పుడు తనకు తాళి కట్టిన భర్త, కానీ తన మనసు దానికి అంగీకరించటం లేదు. కానీ పరిస్థితులు తన చేతుల్లో లేవు. చిన్నగా తలుపు నెట్టి లోపలికి వెళ్ళింది. బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకొని ఉన్నాడు నిఖిల్. రూమంతా చెత్త కుప్పలా ఉంది. ఎక్కడి వస్తువులు అక్కడే పడేసి ఉన్నాయి. గది నిండా సిగరెట్ పీకలు, వాడిన టవల్స్, బెడ్షీట్స్, చించి పడేసిన పేపర్స్, ఖాళీ విస్కీ బాటిల్స్. చాలా చండాలంగా ఉంది రూమ్. నిఖిల్ ఈ లోకంలో లేడు. చిత్తుగా తాగి మత్తుగా పడి ఉన్నాడు. రూమంతా సిగరెట్, మందు వాసనతో నిండిపోయింది. విండోస్ తెరిచి ముందుగా తడి టవల్స్, మాసిన బెడ్షీట్స్ తీసి విడిచిన బట్టల టబ్బులో వేసింది. షెల్ఫ్లోంచి మంచి బెడ్షీట్ తీసి అతనికి కప్పింది. బయటికి వెళ్ళి చీపురు, మాపు ఎక్కడుందో వెతికి తెచ్చి క్లీన్ చేసి నీట్గా తడి బట్ట పెట్టేసింది. అమ్మయ్య అనుకొని ఓ బెడ్షీట్ దిండు తీసుకుని కింద వేసుకొని పడుకుంది. నిఖిల్ తాగిన మత్తులో ఎవరినో తిడుతున్నాడు. అనన్య, యూ బీచ్, ఐ విల్ కిల్ యూ, నన్నే చీట్ చేస్తావా,
యు డర్టీ బిచ్. అసలు మీ ఆడవాళ్ళంతా ఇంతే. మీకు డబ్బుంటే చాలు, ఎవడైనా ఒకటే అని కలవరిస్తున్నాడు. ఆ మాటలకి అదిరిపడింది పవిత్ర. ఆడవాళ్ళ మీద ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందేంటి ఈయనకి? అమ్మ వాళ్ళు పూర్తిగా కనుక్కోకుండానే ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? అసలే ఓసారి చెడిన జీవితం తనది. మళ్ళీ ఇలాంటి వ్యక్తికి భార్యనయ్యానేంటి అనుకుంది. కాసేపటికి నిఖిల్ మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. పవిత్రకి నిద్ర పట్టడం లేదు. తన చిన్నారి యష్ గుర్తుకొస్తున్నాడు. తను పెట్టనిదే అన్నం తినడు. తను జోలపాడనిదే నిద్రపోడు. అమ్మా నాన్న పక్కనే ఉన్నా ఎప్పుడూ తనతోనే ఉంటాడు. క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ ఎన్ని ముచ్చట్లు చెప్తాడో, ఎంత ముద్దొస్తాడో. ఏం చేస్తున్నాడో పిచ్చి వెధవ. అన్నం తిన్నాడో లేదో, అమ్మ కోసం బెంగ పెట్టుకున్నాడేమో అనుకుంటే ఆమెకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. రాత్రంతా కొడుకును గుర్తు చేసుకొని అలా ఏడుస్తూనే ఉంది. ఈ పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేదు. వద్దు నాన్న, నాకు నా కొడుకున్నాడు, మీరున్నారు, చాలు, ఈ జన్మకిలా గడిపేస్తాను అంది. తల్లి తండ్రి తన మాట వినలేదు. అలా కాదు తల్లి, మేము పెద్దవాళ్ళమైపోయాం కదా, ఎన్నాళ్ళు నీకు తోడుగా ఉంటాము? తండ్రి లేని ఈ బిడ్డను పెట్టుకుని ఒంటరిగా ఎలా బ్రతుకుతావు? లోకం సంగతి నీకు తెలియదమ్మా. ఒంటరి ఆడదే అంటే ప్రతి వెధవకి అలసే. నీ తప్పేమీ లేకపోయినా కూడా లోకం కాకుల్లా పొడుచుకు తింటుంది. అదే కాకుండా వాడికి కూడా తండ్రి అండ ఉంటే ఎంత సంతోషంగా ఉంటాడు. తోటి పిల్లల్ని చూసి వాడెంత బాధపడుతున్నాడు. నాకెందుకు నాన్నలేడమ్మా అని వాడు అడుగుతుంటే, నీతో పాటు మా ప్రాణం కూడా విలవిల్లాడుతుందమ్మా. ఆ చిన్నారి బాధ కూడా కొంచెం అర్థం చేసుకో తల్లి. నీకు భర్త అవసరం లేకపోయినా వాడికి తండ్రి అవసరం చాలా ఉంది. పిల్లలు ఎప్పుడు తల్లి తండ్రి నీడలో పెరిగితేనే సక్రమంగా పెరుగుతారు. అతనికి కూడా ఓ కూతురు ఉంది. ఆ పాపకి తల్లి అవసరం, నీ కొడుక్కి తండ్రి అవసరం ఉంది. మీరిద్దరూ ఆ పసిబిడ్డలకి తల్లిదండ్రులుగా మారండి. భార్యాభర్తలుగా మారాలా వద్దా అని మీ మానసిక పరిస్థితిని బట్టి ఆ తర్వాత మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు తండ్రి. మరి మీరు కూడా అతనితో ఈ విషయాలన్నీ మాట్లాడారా అంది. అన్నీ మాట్లాడామన్నారు అమ్మా నాన్న. సింపుల్గా గుళ్ళో పెళ్లి జరిగింది. నిఖిల్ కూడా చాలా అన్యమనస్కంగానే ఉన్నాడు. అతనికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదనుకుంటా. తీరా పెళ్ళి అయ్యి ఇక్కడికి వచ్చేటప్పుడు, యష్నిప్పుడే వద్దులేమ్మా, 4 రోజులు ఆగాక మేమే తీసుకొస్తాం అంది తల్లి. వాళ్ళందరి ముందు గొడవ చేయటం ఇష్టం లేక కామ్గా తల వంచుకొని వచ్చేసింది తను. ఇక ముందు తన తలరాత ఎలా ఉందో, ఏం జరగబోతుందో అని భయపడుతోంది ఆమె మనసు. తాము మధ్యతరగతి వాళ్ళం. వీళ్ళు చూస్తే బాగా కలిగిన కుటుంబంలా ఉంది. తాను ఈ ఇంట్లో వీళ్లతో పాటు ఇమడగలదా? తాను ఎక్కడైనా ఇమిడిపోగలదు. కానీ వాళ్ళు తనని, తన బిడ్డని వాళ్లతో సమానంగా చూడగలరా అనుకుంది. తర్వాత రోజు మార్నింగ్, రోజు తన అలవాటు ప్రకారం ఉదయమే లేచింది. ఇంకా ఎవరూ లేవలేదు. అప్పుడే పనివాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఫ్రెష్ అయి వెళ్ళి బయట గార్డెన్లోకి వెళ్ళి కొన్ని పూలు తెచ్చి పూజ చేసింది. వంట మనిషి చెప్తున్నా వినకుండా కాఫీ టిఫిన్ల పని పూర్తి చేసింది. తనకు ఖాళీగా ఉంటే ఏమీ తోచదు. 7 గంటలకు ఒక్కొక్కరు లేచి హాల్లోకి వస్తున్నారు. తన భర్త తప్ప అందరూ వచ్చారు. రాత్రి ఎప్పుడు వచ్చారో మరిదిగారు తోటికోడలు అనుకుంటా. వాళ్ళు కూడా వచ్చి అత్తగారితో పాటు హాల్లో సోఫాలో కూర్చున్నారు. అందరికీ కాఫీ తీసుకుని వెళ్ళింది పవిత్ర. వంట మనిషి ఉందిగా, నీకెందుకు పవిత్ర ఈ పని అంది సుమిత్ర గారు. పర్వాలేదు అత్తయ్య గారు, నాకేమీ తోచక అని నసిగింది. కాఫీ చాలా బాగుందమ్మా. ఇంత మంచి కాఫీ మీ అత్తగారు మా పెళ్ళైన కొత్తల్లో ఇచ్చేవారు. ఆ తర్వాత ఆవిడ కాఫీ పెట్టడం మర్చిపోయారు అని నవ్వాడు మామగారు. సుమిత్ర గారు తన చిన్న కొడుకుని కోడల్ని పరిచయం చేసింది. వీడు నీ మరిది అఖిల్, ఈమె నీ తోటికోడలు సుష్మా అని చెప్పింది. హాయ్ వదిన. సుష్మా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే అటు వెళ్లాల్సి వచ్చింది. మీ మ్యారేజ్కి రాలేకపోయాము, సారీ. నిజంగా కాఫీ చాలా బాగుంది వదిన అన్నాడు అఖిల్. మీది అలాగో సెకండ్ మ్యారేజే కదా, అంత ముఖ్యమైనది ఏమీ కాదు కదా అని మా పుట్టింట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళాం. ఏమీ అనుకోక పవిత్ర అంది.
పవిత్ర ఏంటి అక్క అనలేవా అంది సుమిత్ర. తను కూడా నా ఏజ్ కదా, నా ఏజే కదా, అందుకే పవిత్ర అన్నాను. ఏం పవిత్ర, నీకేమైనా ఇబ్బందిగా ఉందా అంది. పవిత్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. పర్లేదు అంది. ఒక్కొక్కరుగా లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళారు. నిఖిల్ ఇంకా రాలేదని పైకి చూస్తోంది పవిత్ర. వాడు రాడులే, నువ్వే కాఫీ తీసుకుని వెళ్ళివు అని చెప్పింది సుమిత్ర. సరే అని ఫ్రెష్గా మళ్ళీ కాఫీ కలిపి నిఖిల్ కోసం పైకి తీసుకుని వెళ్ళింది. నిఖిల్ అప్పుడే లేచి వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నాడు. కాఫీ తెచ్చిన పవిత్రని యగాదిగా చూసి హూ ఆర్ యూ అన్నాడు కోపంగా. వెనక్కి తిరిగి చూసింది, తనని కాదేమో అని. నిన్నే, హూ ఆర్ యూ అన్నాడు మళ్ళీ గట్టిగా. పవిత్ర కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను నేను అంటుంటే అప్పుడు గుర్తొచ్చింది నిఖిల్కి. హే సారీ, మర్చిపోయాను. అయినా నువ్వు తెచ్చావేంటి? ఈ రూమ్లోకి రావడానికి ఎవరికీ పర్మిషన్ లేదు, తెలీదా? నీకెవరు చెప్పలేదా అన్నాడు సీరియస్గా. దుఃఖాన్ని గొంతులో బిగబట్టి అత్తయ్య గారు అంది. షిట్, ఈవిడొకటి అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చింది సుమిత్ర. ఆమెతో పాటు కుమార్ పవిత్ర లగేజ్ తీసుకొని వచ్చాడు. నిఖిల్ ఈ రోజు నుంచి పవిత్ర కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పింది. మామ్ అన్నాడు విసుగ్గా. ఏదైనా సరే పద్ధతిగా ఉండాలి, పద్ధతి తప్పితే నాకు నచ్చదు, నీకు తెలుసుగా అంది. అంతే సీరియస్గా సుమిత్ర. పవిత్ర, కాఫీ వాడికి ఇవ్వకుండా అలాగే నుంచున్నావే అంది. తీసుకెళ్ళి కాఫీ కప్పు నిఖిల్ చేతిలో పెట్టింది. తను కాఫీ తాగే వరకు తల్లి వెళ్ళదని అర్థమై కాఫీ తాగాడు నిఖిల్. చాలా ప్లెజెంట్గా ఉంది కాఫీ అనిపించింది. కాఫీ తాగి కొంచెం కూల్ అయ్యాడు. నిఖిల్, త్వరగా ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ కిందికి రా అని చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా బయటికి వెళ్ళిపోయింది. అతను ఆ ఇంట్లో ఎవరి మాటైనా వింటాడు అంటే అది తల్లిది మాత్రమే. ఖాళీ కప్పు తీసుకొని పవిత్ర వెళ్ళిపోతుంటే, హే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ. పవిత్ర అంది. ఓకే పవిత్ర, మనకి పెళ్ళయింది. మనం వైఫ్ అండ్ హస్బెండ్ అనేది బయట వాళ్ళకు మాత్రమే. ఈ రూమ్లో వరకు నువ్వెవరో నేనెవరో. కేవలం అమ్మ కోసం నిన్ను రూమ్లో ఉండనిస్తున్నాను, అండర్స్టాండ్ అన్నాడు. తల ఊపింది పవిత్ర. రూమ్ అంతా ఓసారి చూసి, నువ్వేనా క్లీన్ చేసింది, లేక నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా అన్నాడు. లేదు నేనే అంది తల వంచుకొని. ఓకే, నేను చెప్పింది గుర్తుంచుకో. నా దృష్టిలో నువ్వు స్వీటీకి తల్లివి మాత్రమే. తనని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇంకా ఏదైనా ఎక్కువ ఊహించుకుంటే మాత్రం అలాంటిదేమీ జరగదు అని తెలుసుకో. ఈ క్షణమే నువ్వు వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు అన్నాడు. నాకు కావలసింది కూడా అదే అంది చిన్నగా అయినా స్పష్టంగా. బాత్రూంలోకి వెళ్ళి గీజర్ ఆన్ చేసి వచ్చింది. టవల్ తీసి బెడ్ మీద పెట్టింది. అది తీసుకుని బాత్రూంకి వెళ్ళాడు నిఖిల్. అతను వచ్చేటప్పటికి బెడ్షీట్ మార్చి రూమ్ అంతా నీట్గా సర్ది ఖాళీ కప్పు తీసుకొని కిందికి వచ్చేసింది. స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకొని రూమ్లో చుట్టూ చూస్తూ, నా రూమ్ ఇంత నీట్గా చూసి 2 years అవుతుంది అనుకున్నాడు. బెడ్ మీద పడేసిన తడి టవల్ని బుద్ధిగా తీసుకెళ్ళి వాష్ ఏరియాలో వేసి కిందికి వచ్చాడు. అందరూ బ్రేక్ఫాస్ట్కి కూర్చుంటే పవిత్ర అందరికీ వడ్డిస్తుంది. పవిత్ర, నువ్వు కూడా కూర్చో, శాంతి సర్వ్ చేస్తుంది అంది సుమిత్ర. పర్వాలేదు అత్తయ్య గారు అంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ, ఈ రోజేంటి ఏదో తేడాగా ఉంది. శాంతి, ఏంటి ఒక్క రోజులోనే స్కిల్స్ పెంచేశావు అన్నాడు రామ్మోహన్ గారు. అయ్యో పెద్దయ్య గారు, ఈరోజు వంట నేను చేయలేదండి, కొత్త కోడలు గారే చేశారు అని సుమిత్ర వైపు తిరిగి, క్షమించండమ్మా, నేను చెప్పినా అమ్మగారు వినలేదు అంది. అందరూ చాలా బాగున్నాయి వంటకాలని మెచ్చుకున్నారు. నిఖిల్ ఏమీ మాట్లాడకపోయినా ఆ రోజు మాట్లాడకుండా ఫుల్గా తినేశాడు. పెద్దన్నయ్య కూడా చాలా బాగా నచ్చిందనుకుంటా, చాలా రోజుల తర్వాత పెట్టినదంతా తినేశాడు అంది స్నేహ నవ్వుతూ. స్నేహకి నిఖిల్ దగ్గర ఏదైనా అనేంత చనువు ఉంటుంది. నీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి, ఈ తెలివేదో చదువు మీద పెట్టు అన్నాడు నిఖిల్. నిఖిల్, ఈరోజు ఇంట్లోనే ఉండిపోరాదు, నువ్వు పవిత్ర వెళ్ళి స్వీటీని తీసుకురావచ్చుగా అన్నాడు రామ్మోహన్. పర్లేదు డాడీ, ఈవినింగ్ 5 కల్లా వస్తాను, రెడీ అయి ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకొస్తాం అన్నాడు. సరే అన్నయ్య, నేను రెడీగా ఉంటాను అంది స్నేహ. సీరియస్గా ఆమె వైపు చూశాడు. నువ్వు నోరు ముయ్యవే అంది సుమిత్ర. నాకేం తెలుసు
పేరు మెన్షన్ చేయకపోతే నన్నే అనుకున్నాను అంది. సరే నిఖిల్, అవసరమైతేనే వెళ్ళు, లేకపోతే ఈ రోజుకి ఇంట్లోనే ఉండు అంది సుమిత్ర గారు కూడా. లేదు మమ్మీ, వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళాక స్నేహని అడిగింది పవిత్ర, స్వీటీ ఎక్కడుంది అని. అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంది. సాయంత్రం 5కి రెడీగా ఉండు వదినా, దుర్వాస మహామునికి అసలే కోపం ఎక్కువ అంది స్నేహ. స్నేహ, నీకు ఈరోజు కాలేజ్ లేదా అడిగింది పవిత్ర. లేదు వదినా అని చెప్పింది. కాసేపాగి స్నేహ రూంలోకి వెళ్ళి నిఖిల్ గురించి స్వీటీ గురించి అడిగింది. ఎందుకు మీ అన్నయ్య అంత మూడీగా అలా ఉంటున్నారు? ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అలా ఉంటే ఎలా అంది. అసలు ఏం జరిగిందో రాత్రి అతని మాటలకి అర్థం తెలుసుకోవటానికి. లేదు వదినా, అన్నయ్య అలా ఉండేవాడు కాదు. చాలా యాక్టివ్గా గలగలా పారే సెలయేర్లా ఉండేవాడు. ఆ రాక్షసి అంతా నాశనం చేసింది అంది కోపంగా. ఎవరు అంది పవిత్ర. ఇంకెవరు, అదే అనన్య. నేను ఆమెని వదిన అనను. ఆమె అంటేనే నాకు అసహ్యం. అన్నయ్య డబ్బు కోసం ప్రేమ పేరుతో అన్నయ్యకి వల వేసింది. అది నిజమైన ప్రేమ అనుకున్నాడు అన్నయ్య. చాలా ప్రాణంగా ఉండేవాడు అనన్య అంటే. 6 నెలలు గడిచేటప్పటికి ఇంట్లో ఉన్న గోల్డ్, అన్నయ్య అకౌంట్లో ఉన్న మనీ చాలా మాయమైంది. ఎవరికీ అర్థం కాలేదు అదే ఆమె చేసిందని. ఎవరూ ఊహించలేదు. అదే కాకుండా అనన్య ఎప్పుడూ అన్నయ్యని ఇంటిని పట్టించుకోకుండా, అమ్మ మాట కూడా వినకుండా పబ్బులని క్లబ్బులని తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. అది మా ఇంట్లో వాళ్ళకి అసలు నచ్చేది కాదు, అన్నయ్యకి కూడా. అమ్మ అందరినీ చాలా పద్ధతిగా పెంచింది చిన్నప్పటి నుంచి. అనన్య కల్చర్ ఎవరికీ నచ్చేది కాదు. అయినా ఎవరినీ లెక్క పెట్టేది కాదు. అటువంటి టైంలో పిల్స్ వేసుకోవటంలో అశ్రద్ధ చేసిందనుకుంటా. అనన్య నెల తప్పింది. అబార్షన్ చేపించుకుంటానని గొడవ చేసింది. అన్నయ్య అస్సలు ఒప్పుకోలేదు. తనకి పిల్లలంటే ప్రాణం. అయినా ఎవరి మాట వినకుండా అబార్షన్కి ట్రై చేసింది. కానీ డాక్టర్ అప్పటికే టైం దాటిపోయిందని, నీ ప్రాణానికి ముప్పు వస్తుంది అని చెప్పడంతో ఊరుకుంది. దాని ఫలితమే స్వీటీ పుట్టింది. పాప పుట్టిన తర్వాత కూడా పాపని అస్సలు పట్టించుకునేది కాదు. మెయిడ్ని పెట్టి తన మీద వదిలేసేది. తన దగ్గర పాలు లేవని డబ్బా పాలు పట్టించేది. 1 నెల రోజులు కుదురుగా ఇంట్లో ఏముందో మళ్ళీ తన తిరుగుళ్ళు సాగించింది. అమ్మ అన్నయ్య ఈసారి చాలా గట్టిగా చెప్పారు, పాపని వదిలిపెట్టి అలా తిరిగితే కుదరదని. దానితో అనన్య ఎదురు తిరిగింది. మీరు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే నేను ఆ పిల్లను చంపేస్తాను. నా సంతోషానికి అడ్డం వచ్చే ఎవరూ నాకు అవసరం లేదు. అసలు ఆ పిల్ల పిశాచి నాకు అవసరం లేదు. నేను అబార్షన్ చేపించుకుంటానంటే కావాలి అని మీరే బలవంతం చేస్తే దానికి ఓకే అన్నాను. దానికి సరే అన్నాను. కావాలంటే మీరే చూసుకోండి, లేకపోతే కుప్పతొట్టిలో పడేయండి. ఆ డెవిల్ నాకు అవసరం లేదు, నేను చూడను అంది. ఎప్పుడూ లేనిది ఆ రోజు అన్నయ్యకి విపరీతంగా కోపం వచ్చింది. అనన్యని బాగా కొట్టాడు. దాంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఇంట్లో ఉన్న గోల్డ్, డైమండ్స్, డబ్బు మొత్తం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అన్నయ్యకి డివోర్స్ నోటీస్ పంపించింది. డైవోర్స్ ఇవ్వకపోతే అత్తింటి వాళ్ళందరూ కలిసి నన్ను హెరాస్ చేస్తున్నారని, అందరి మీద కేసు పెడతాను అని బెదిరించింది. అప్పటికే ఆమె పాత లవర్తో కలిసి రెస్టారెంట్లకి పబ్బులకి తిరుగుతూ అన్నయ్యకి చాలా చోట్ల కనిపించింది. విచక్షణ మరిచిపోయిన అన్నయ్య 2-3 సార్లు ఆమెను బజార్లోనే కొట్టాడంట. దాంతో రెచ్చిపోయిన అనన్య 100 కోట్లు ఇస్తేనే డైవర్స్కి ఒప్పుకొని ఇస్తానని, లేకపోతే అందరి మీద కేసు పెడతానని బెదిరించడంతో తప్పక ఆమెకు డబ్బు ఇచ్చి ఆమెను వదిలించుకున్నాము. ఆ తర్వాత తెలిసింది ఆమె మాజీ లవర్, ఆమె కలిసి ఫస్ట్ నుంచి ఇదంతా ప్లాన్ చేసి చీట్ చేశారని. దాంతో అన్నయ్యకి ఆడవాళ్ల మీద బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడింది. అందరూ అనన్య గురించి మాట్లాడుతూ అన్నయ్యని చేతకాని వాడిగా పాయింట్అవుట్ చేయటంతో తను పూర్తిగా డిప్రెస్ అయి తాగుడికి బానిసయ్యాడు. స్వీటీ కూడా ఇక్కడే ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అనన్య తల్లిదండ్రులు కూడా కూతురితో చేతులు కలిపి డబ్బు కోసమే ఇదంతా చేశారని తర్వాత తెలిసింది. ఇందుకే వదినా అన్నయ్య అలా ఉంటున్నాడు, తనని చిన్నగా నువ్వే మార్చాలి అంది. ఆమె చెప్పింది విని
పవిత్ర కూడా బాధపడింది. ఆడవాళ్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? కేవలం డబ్బు కోసం ఓ మగవాడిని డ్రాప్ చేసి ఇంతలా చీట్ చేస్తారా? డబ్బు కోసం కట్టుకున్న భర్తని, కన్న బిడ్డని దూరం చేసుకుంటారా అని బాధపడింది. 5 గంటలకల్లా స్నానం చేసి రెడీ అవుతూ ఉంది. అంతలో డోర్ నెట్టుకొని లోపలికి వచ్చాడు నిఖిల్. పద్ధతిగా కాటన్ చీర కట్టుకొని, మొహానికి ఎటువంటి తళుకు బెళుకులు అద్దకుండా లైట్గా పౌడర్ అద్ది, నుదుట స్టిక్కర్ పెట్టుకొని, దాని కింద కుంకుమ బొట్టు పెట్టుకుంది. పిరుదులు దాటిన జుట్టుని జడవేసుకుంది. ఓ చేతికి మట్టి గాజులు, అటు ఇటు 2 బంగారు గాజులు, రెండో చేతికి వాచ్, చెవులకి చిన్న జుంకీలు, మెడలో పసుపు తాడు, నల్లపూసల చైన్, కడిగిన ముత్యంలా చాలా అందంగా, చూడగానే నమస్కరించాలి అనిపించేంత పద్ధతిగా ఉంది పవిత్ర. అచ్చంగా పేరుకు తగినట్లే. ఒక్క నిమిషం అలాగే చూశాడు. అయ్యిందా, వెళ్దామా అన్నాడు. వెళ్దాం, ఒక నిమిషం టీ తెస్తాను, మీరు ఫ్రెష్ అయ్యి రండి అని టవల్ తీసిచ్చింది. చొరవ చేసి టీషర్టు, జీన్స్ ప్యాంట్ తీసి బెడ్ మీద పెట్టింది. ఇప్పుడు వెళ్ళేది ఆఫీస్కి కాదు కదా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కదా అనుకుంది. కిందికి వెళ్ళి స్నాక్స్ తీసుకుని వచ్చేటప్పటికి నిఖిల్ ఫ్రెష్ అయి వచ్చి ఆమె తీసిపెట్టిన బట్టలు వేసుకున్నాడు. టీపై బెడ్ దగ్గరికి జరిపి స్నాక్స్ ప్లేట్ అక్కడ పెట్టి, తినండి టీ తెస్తాను అని కిందికి పరిగెత్తింది. నిజానికి నిఖిల్కి చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం మీటింగ్ పూర్తయ్యేటప్పటికి లేట్ అయ్యింది. తర్వాత ఎవరో క్లయింట్ వచ్చారు. సరిపోయింది, లంచ్ చేయటం కుదరలేదు. టైం అవుతుందని ఇంటికి వచ్చాడు. స్నాక్స్ చాలా టేస్టీగా ఉండటంతో ఆకలి మీద తెలియకుండా మొత్తం తినేశాడు. అంతలో పవిత్ర పొగలు కక్కుతున్న టీ తెచ్చిచ్చింది. కాదనకుండా తాగేశాడు. చాలా రిలీఫ్గా అనిపించింది. థ్యాంక్స్ పవిత్ర అన్నాడు. అయినా ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు, ఒకేసారి తేవచ్చు కదా అన్నాడు. అది టీ ఆరిపోతాయని. పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు, నాకు అలవాటే అంది. నిఖిల్ టీ తాగాక ఖాళీ కప్పు తీసుకొని అతని వెంటే కిందికి నడిచింది. అన్న డ్రెస్సింగ్ స్టైల్ మారటంతో, వావ్ అన్నయ్య, మళ్ళీ కుర్రాడైపోయావురా అంది స్నేహ. ఆమె నెత్తి మీద చిన్నగా ఒకటేసి, వస్తావా నువ్వు కూడా అన్నాడు. ఈ మధ్యకాలంలో అన్నయ్య ఇంత శాంతంగా మాట్లాడటం ఈరోజే వింటుంది. వద్దులే, నువ్వు వదిన వెళ్ళి స్వీటీని తీసుకురండి, మీకు వెల్కమ్ చెప్పటానికి నేను ఇక్కడంతా రెడీ చేసుకోవాలి కదా అంది. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వచ్చేయండి అంది. వెళ్ళేటప్పుడు పెద్దగా ఏమీ మాట్లాడలేదు నిఖిల్. స్వీటీ ఫోటో చూసింది ఇంట్లో. తన యష్లాగే చాలా ముద్దుగా ఉంది. అలాగే తన యష్ని కూడా తెద్దామని అడగాలని ఉంది. కానీ ధైర్యం చేసి అడగలేకపోయింది. యష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో, నిండా 4 ఏళ్ళు లేవు, ఎంత బాగా అర్థం చేసుకుంటాడో. అమ్మ ఏం చెప్పిందో మరి. మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు, అమ్మా నేను నీ గురించి అస్సలు ఏడవను, చక్కగా అమ్మమ్మ చెప్పినట్లు వింటా, గొడవ చేయకుండా అమ్మమ్మ పెడితే అన్నం కూడా తినేశాను, నన్ను త్వరగా డాడీ దగ్గరికి తీసుకువెళ్ళు అని అంటుంటే తన మనసుని ఎవరో పిండినట్లయింది. ఇక్కడ ఎవరూ నీ గురించి ఆలోచించటం లేదురా కన్నా, అయినా త్వరగానే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. వీళ్ళు కూడా అందరూ మంచివాళ్లలాగే అనిపిస్తున్నారు. అందరినీ ఒప్పించి నిన్ను నా దగ్గరే ఉంచుకుంటాను. నిన్ను వదిలిపెట్టి నేను కూడా ఉండలేనురా కన్నయ్య అని మనసులోనే బాధపడుతూ ఉంటుంది. హలో, ఇల్లొచ్చింది అన్నాడు నిఖిల్ కొంచెం పెద్దగా. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి చిన్నగా సర్దుకొని కారు దిగింది. ఆమె కళ్ళలోనే బాధ చూసి నిఖిల్ వేరేగా అర్థం చేసుకున్నాడు. అంటే నా కూతురికి తల్లి కావటం ఆమెకు ఇబ్బందిగా ఉందా, అందుకే బాధపడుతుందా? అయినా అమ్మ వాళ్ళు ఇదంతా ముందే చెప్పారుగా, ఇప్పుడెందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఈ ఆడవాళ్ళంతా ఇంతే, డబ్బుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనుషులకి ఇవ్వరు. డబ్బున్న వాడినని పెళ్లి చేసుకున్నట్లు ఉంది. ఇప్పుడు నా కూతురు బాధ్యత మొయ్యాలి అనేటప్పటికీ ఇలా ఫీల్ అవుతుంది అనుకుంటా. చిచి, ఆడవాళ్ళంతా ఇంతే అనుకున్నాడు. కారు దిగి అతని వెంటే నడిచింది. నిఖిల్, రానాన్నా, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి అని ఆహ్వానించారు అమ్మమ్మ తాతయ్య. ఇద్దరూ వాళ్ళ కాళ్లకు నమస్కరించారు. 100 ఏళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి నాన్న అని ఆశీర్వదించారు పెద్దవాళ్ళిద్దరూ. స్వీటీ తండ్రిని చూసి లోపల నుంచి సీతాకోక చిలుకలా ఎగురుకుంటూ వచ్చింది. స్వీటీ బంగారం,
అని పరిగెత్తుకుంటూ తనకు ఎదురు వెళ్ళాడు నిఖిల్. ఎగిరి తండ్రి మీదకి దూకింది. ఐ మిస్ యూ డాడీ అనుకుంటూ వెంటనే ముద్దు పెట్టుకుంటుంది. మిస్ యూ బంగారం అని ప్రేమగా కూతురి మొహాన్ని తడుముతూ ముద్దులు పెట్టుకుంటున్నాడు నిఖిల్. అతనికి పాప అంటే ఎంత ఇష్టమో అర్థమైంది పవిత్రకి. అబ్బో, మీ ఇద్దరూ విడిపోయి 1 సంవత్సరం కాలేదు, 2 డేసే అయ్యింది అంది అమ్మమ్మగారు. ఏం కాదు, చాలా డేస్ అయ్యింది అంది ముద్దుగా స్వీటీ. అప్పుడే అక్కడ ఉన్న పవిత్రని ఎవరు అన్నట్లుగా చూస్తోంది. ఎవరో చెప్పుకో అంది అమ్మమ్మగారు కాసేపు తన చిట్టి బుర్రకి పదును పెట్టి. పవిత్ర 2 చేతులు చాపటంతో మమ్మీ అంటూ ఆమె మీదకు దూకింది. వాళ్ళందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఎవరూ చెప్పకుండానే తనకి ఆ ఫీల్ ఎలా వచ్చింది అని. అవును స్వీటీ తల్లి, అమ్మని అంది పవిత్ర తన సహజమైన మాతృప్రేమతో స్వీటీని గుండెలకు హత్తుకొని. పవిత్రని ముద్దులు పెట్టుకుంటూ ఐ మిస్ యూ సో మచ్ మమ్మీ, నువ్వు స్వీటీని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అంది. ఇప్పుడు వచ్చాను కదా తల్లి, ఇంకెప్పుడు స్వీటీ బంగారాన్ని వదిలిపెట్టి వెళ్ళదమ్మా, ఎప్పుడూ నీతోనే ఉంటుంది అని తను స్వయంగా చేసి తెచ్చిన రసగుల్లా తినిపించింది. హాయ్, స్వీటీకి రసగుల్లా ఇష్టమని నీకెలా తెలుసు అంది హ్యాపీగా. నీ మమ్మీని కదా బంగారం, నాకన్నీ అలా తెలిసిపోతాయి. రసగుల్లా బాగుందా? స్వీటీ కోసం మమ్మీనే తయారు చేసింది అంది. ఓ సో యమ్మీ, స్వీటీ మమ్మీలాగే సూపర్గా ఉంది అంది. స్వీటీ పవిత్రని అసలు వదలటం లేదు. ఇద్దరూ కలిసి ఏదో ఆటలాడుతున్నారు. ఆమె మెడను కౌగిలించుకొని ఏవో కబుర్లు చెబుతూనే ఉంది స్వీటీ. పవిత్ర కూడా స్వీటీతో కలిసిపోయింది. పసిపిల్లల్ని ఎలా చూసుకోవాలో పవిత్ర కంటే ఎవరికి బాగా తెలుసు. స్వీటీ పవిత్రతో కలుస్తుందో లేదో, ఎంత గొడవ చేస్తుందో, అసలే మొండి పిల్ల. ఆమెని తల్లిగా ఒప్పుకుంటుందో లేదో, అసలు పవిత్ర స్వీటీని దగ్గరికి తీసుకుంటుందో లేదో, ప్రేమగా చూస్తుందో లేదో అని టెన్షన్ పడుతూనే ఉన్నాడు నిఖిల్. స్వీటీ అసలు ఆమెను తల్లిగా పరిచయం చేయకముందే తన మమ్మీ ఆమె అని ఫిక్స్ అయిపోయింది. ఎస్, పవిత్ర మొహంలో ఉన్న పవిత్రమైన భావం ఎవరైనా సరే ఆమె తన సొంత మనిషి అనుకునేట్లుగా చేస్తుందేమో అనుకున్నాడు. పవిత్ర స్వీటీని చక్కగా పెంచుతుంది అని ఎందుకో అనిపించింది అతని మనసుకి. వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు నిఖిల్. పాపం ఆమె గురించి తను తప్పుగా అనుకున్నాడు ఇంతకుముందు. తన మనసులోనే అనుకున్నా కూడా ఆమెకి సారీ చెప్పాలి అనుకున్నాడు. జరిగేదంతా వీడియో కాల్ చేసి సుమిత్ర వాళ్ళకి చూపిస్తూనే ఉన్నాడు తాతయ్య గారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు స్వీటీ ప్రవర్తనకి. స్వీటీ గురించి వాళ్ళు కూడా దిగులు పడ్డారు. స్వీటీ పవిత్రని తల్లిగా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని. అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. కారులో కూడా తల్లి కూతుర్లు 1 నిమిషం కూడా వదలకుండా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. పవిత్ర కూడా చిన్నపిల్లల స్వీటీతో కలిసిపోయింది. ఇంటికి రాగానే దిష్టి తీసి హారతిచ్చి అందరూ కలిసి పూలతో వాళ్ళకి స్వాగతం చెప్పారు. ఈసారి నిఖిల్ ఇష్టంగానే పవిత్రతో స్వీటీతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో అందరికీ తలలో నాలుకలా మారింది పవిత్ర. ఇంట్లో పనులే కాదు, MBA చదివిన పవిత్ర నిఖిల్కి మామగారికి బిజినెస్లో కూడా తనకు చేతనైన హెల్ప్ చేస్తూ ఉంది. రేపటి నుంచి నువ్వు కూడా ఆఫీస్కి రామ్మా అన్నారు రామ్మోహన్ గారు. లేదు మామయ్య గారు, స్వీటీ చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేకుండా ఉంది. ప్రస్తుతానికి కొన్నాళ్ల పాటు ఇంకా ఏ వ్యాపకం లేకుండా తనతోనే ఉండాలి అనుకుంటున్నాను. ఏదైనా వర్క్ ఉంటే ఇవ్వండి, నైట్ చేసి పెడతాను అంది. స్వీటీ కోసం బెడ్ మీదనే పడుకోవలసి వస్తోంది పవిత్ర. ఆమె గాఢ నిద్రలోకి పోయాక తను కింద బెడ్షీట్ వేసుకొని పడుకుంటుంది. మధ్యలో లేచి ఏడుస్తుంది అప్పుడప్పుడు. వెళ్ళి సముదాయించి నిద్రపుచ్చి వస్తుంది. పవిత్ర, అటు ఇటు ఏం తిరుగుతావు, బెడ్ మీదనే పడుకో, నేను సోఫాలో పడుకుంటా అన్నాడు. వద్దండి, మీకు ఇబ్బందిగా ఉంటుంది, సోఫా సరిపోదు అంది. నిఖిల్ కూడా ఈ మధ్య తాగటం పూర్తిగా మానేశాడు. స్వీటీ పవిత్ర తన పక్కనే పడుకుంటున్నారు. అలాంటప్పుడు తాగటం పద్ధతి కాదని, అసలు తాగాల్సినంత బాధ కూడా ఇప్పుడు అతని మనసులో లేదు. రోజూ రాత్రుళ్ళు పవిత్ర దేనికో ఏడవటం, బాధపడటం గమనించాడు నిఖిల్. సడన్గా లేచి లైట్ వేశాడు ఓ రోజు. యష్ అమ్మా అని పిలుస్తూ చేతులు చాచి ఏడుస్తున్నట్లు అనిపించింది. ఆమె తల్లి మనసు తలడిల్లిపోయింది. లేచి కూర్చొని
మోకాళ్లలో తలపెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఎందుకో మెలకువ వచ్చిన నిఖిల్ పవిత్ర దగ్గరకు వెళ్ళి, ఏమైంది పవిత్ర, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు టెన్షన్గా. ఏమీ లేదు, అమ్మ వాళ్ళు గుర్తుకు వచ్చారు అని కళ్ళు మూసుకుని పడుకుంది. మూసిన కనురెప్పల అంచున కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. యష్ని తీసుకురావడం గురించి అత్తయ్యని అడిగింది. సారీ పవిత్ర, నిఖిల్కి ఈ విషయం చెప్పలేదు. చిన్నగా వాడికి విషయం తెలియజెప్పి తర్వాత నీ బాబుని తీసుకొచ్చుకుందువు. వాడిప్పుడు మీ అమ్మ దగ్గర క్షేమంగానే ఉన్నాడు కదా, కొన్నాళ్ళు ఓపిక పట్టు. నిఖిల్ ఈ విషయం వింటే ఎలా రియాక్ట్ అవుతాడో అంది భయంగా. అదేంటత్తయ్యా, ఇంత ముఖ్యమైన విషయం మీరు ఆయన దగ్గర ఎలా దాచారు? ఒకవేళ నిఖిల్ గారు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అంది ఏడుస్తూ. అది కాదు పవిత్ర, ఇప్పుడు యష్కి మీ అమ్మ వాళ్ళ దగ్గర బాగానే అలవాటైందిగా. బాబు పేరుతో ఓ పెద్ద అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అతని భవిష్యత్తు కోసం. ప్రస్తుతం బాబును అక్కడే ఉండనివ్వు అంది. అత్తయ్య గారు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ప్లీజ్ అది తగ్గేలా మాట్లాడకండి. నేను రెండో పెళ్లికి ఒప్పుకుంది నా కోరికలు తీర్చుకోవటానికో, లేక నాకు ఓ కుటుంబం కావాలనో, లేక మీకు 100 కోట్ల సంపద ఉందనో నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కేవలం తల్లి లేని ఓ పసిబిడ్డకి తల్లి ప్రేమ పంచటానికి, తండ్రి మొహం కూడా చూడని నా బిడ్డకి మీ అబ్బాయి ద్వారా ఆ ప్రేమ అందుతుంది అని. మీరు కూడా ఓ తల్లే, నా తల్లి మనసు అర్థం చేసుకోండి అత్తయ్య గారు అని ఆమె కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. సారీ పవిత్ర, నేను తప్పు చేశాను. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. నిఖిల్ ఇప్పుడిప్పుడే పాత విషయాలు మర్చిపోయి మామూలు మనిషిగా మారుతున్నాడు. వాడికి చిన్నగా ఈ విషయం చెబుదాం అంది. పవిత్రకేం చేయాలో అర్థం కావటం లేదు. సరే, ఇవన్నీ వదిలేసి తన యష్ కోసం వెళ్దామనుకుంటే స్వీటీ కూడా తనతో యష్లాగే ప్రేమ బంధాన్ని నల్లుకుంది. ఆ చిన్ని హృదయం తను దూరమైతే తట్టుకోలేదు. శారీరక సంబంధం లేకపోయినా నిఖిల్ ఇప్పుడు తనకు తాళి కట్టిన భర్త. అతను తన సాహచర్యంలో అనన్య చేసిన మోసాన్ని మర్చిపోయి మనుషుల్ని, ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ అనన్యలు కాదు అని నమ్ముతున్నాడు. అది కేవలం పవిత్ర మంచి మనసు చూశాకే అతనికి ఆ భావం బలపడుతుంది. అతను అన్నింటికీ పవిత్ర మీద ఆధారపడుతున్నాడు. ఇలాంటి టైంలో అతన్ని వదిలిపెట్టి వెళితే ఇక జన్మలో మనుషుల్ని నమ్మడు. పిచ్చివాడైనా ఆశ్చర్యం లేదు. అలాగని యష్ను వదిలి ఉండలేదు. వాడు అమ్మ వచ్చి ఎప్పుడు తనని నాన్న దగ్గరికి తీసుకువెళ్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అమ్మకి దూరమై వాడి చిన్ని మనసు ఎంత వేదన పడుతుందో తనకు మాత్రమే తెలుసు. ఇవన్నీ ఆలోచిస్తూ ఏం చేయాలో, నిఖిల్కి ఎలా చెప్పి కన్విన్స్ చేయాలో, చెప్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కాక తనలో తానే కుమిలిపోతోంది పవిత్ర. రోజూ రాత్రులు ఒంటరిగా కూర్చొని ఫోన్లో యష్ ఫోటోలు చూస్తూ ఏడుస్తూ ఉండేది. అది గమనించిన నిఖిల్, ఎందుకు పవిత్ర అంతలా బాధపడుతున్నావు? నీ కష్టం నాతో చెప్పుకునేంత దగ్గరవాడిని కాదా నేను నీ దృష్టిలో? నువ్వు నన్ను, నా బిడ్డని, నా ఫ్యామిలీని నీదిగా ఓన్ చేసుకున్నావు. మా అందరికీ హ్యాపీనెస్ పంచుతున్నావు. నీ బాధని మాత్రం ఎవరికీ చెప్పకుండా నీలో నువ్వే కుమిలిపోతుంటే నేను చూడలేకపోతున్నాను పవిత్ర. నువ్వు చెప్పకపోయినా నీ బాధకి కారణం తెలుసుకొని నీకు బాధ లేకుండా చేస్తాను అనుకున్నాడు. ఫోన్లో యష్ ఫోటోలు చూసి చాలాసేపు ఏడ్చుకొని అలాగే నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రపోయాక ఆమె ఫోన్ తీసుకుని ఓపెన్ చేశాడు. దానికి లాక్ కూడా లేదు. క్యూట్గా ఉన్న ఓ బాబు దర్శనమిచ్చాడు. ఎవడీ క్యూటీ బాయ్ అనుకుంటూ తిప్పుతుంటే పవిత్ర ఆమె పేరెంట్స్తో ఆ బాబు చిన్నప్పటి నుంచి తీసుకున్న ఫోటోలు ఉన్నాయి. వీడి కోసమే ఏడుస్తోంది. ఇంతకీ ఎవరు వీడు అనుకున్నాడు. పవిత్రకి ఆ క్యూటీగాడికి సంబంధం ఏంటి అనుకున్నాడు. తర్వాత రోజు ఆఫీస్కని బయలుదేరి ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్ళాడు. తన మేనేజర్తో అంతకుముందే అన్ని వివరాలు కనుక్కొని ఉండటంతో నేరుగా పవిత్ర వాళ్ళ ఇంటికి వచ్చేశాడు. తలుపు తీసి వాకిట్లో నిలబడిన అల్లుడు గారిని చూసి ఆశ్చర్యపోయారు పవిత్ర తల్లిదండ్రులు. నమస్తే ఆంటీ, అంకుల్ అన్నాడు. ఏంటి బాబు, లోపలికి రండి అని హడావుడి పడ్డారు. పవిత్ర అని బయటకు చూసింది తల్లి. లేదండి, తను రాలేదు, నేనొక్కడనే వచ్చాను అంటూ లోపలికి నడిచాడు. అత్తగారు మంచినీళ్ళు తెచ్చిచ్చారు. వంటగదిలో హడావుడి పడుతుంటే, అత్తయ్య గారు
ఇప్పుడే మీ అమ్మాయి బ్రేక్ఫాస్ట్ ఫుల్గా పెట్టి పంపించింది. మీరేమీ హడావుడి పడకండి, నేను మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు. పెళ్లి రోజు కనీసం తల కూడా ఎత్తి తమ వైపు చూడని, ఆ తర్వాత కూడా ఇంతవరకు ఎప్పుడూ ఫోన్లో కూడా మాట్లాడని అల్లుడు గారు ఇలా సడన్గా రావటంతో వాళ్ళకి లోపలే టెన్షన్గా ఉంది. కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతూ హాల్లో చుట్టూ చూశాడు. తనది పవిత్రది పెళ్లి ఫోటో చూసి నవ్వుకున్నాడు. తన మొహం సీరియస్గా, పవిత్ర మొహం బాధగా అనిపిస్తోంది అందులో. ఇంకా ఆ క్యూటీగాడి ఫోటోలు ఉన్నాయి. అందరూ బాగున్నారా బాబు? పవిత్ర వల్ల ఏమైనా ఇబ్బందా అన్నాడు నోరు పెగల్చుకొని శ్రీనివాస్. మీ అమ్మాయి సంగతి మీకు తెలియదా? ఒకరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వమా తనది? అలాంటిదేమీ లేదు. తన వల్ల మా ఫ్యామిలీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పాడు. ఆ మాటకి వాళ్ళిద్దరూ సంతోషపడ్డారు. కానీ పవిత్రే హ్యాపీగా లేదు. ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను. అవును, ఇంతకీ బాబెవరు అన్నాడు. వీడు మా మనవడు బాబు, మా పవిత్ర కొడుకు అని చెప్పాడు శ్రీనివాస్. పవిత్ర కొడుకా? పవిత్రకి కొడుకు ఉన్నాడా? ఆశ్చర్యపోయాడు నిఖిల్. అదేంటి బాబు అలా అంటారు? మేము అన్ని విషయాలు ముందే చెప్పాం కదా అన్నారు వాళ్ళు. ఓ సారీ, నేనే మర్చిపోయానులేండి అన్నాడు నిఖిల్. అతనికి నిజంగానే ఈ విషయం డైజెస్ట్ కావటం లేదు. అమ్మా వాళ్ళు నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచారు? పవిత్ర విడో అని చెప్పారు, కానీ ఓ బాబు ఉన్నాడని చెప్పలేదు. చెప్తే నేను ఒప్పుకోను అని అనుకున్నాడు. అప్పుడు శ్రీనివాస్ గారు, అసలు ఈ పెళ్లికి పవిత్ర ఒప్పుకోలేదు బాబు. కేవలం వీడి కోసమే మేం బలవంతం చేశాం. వాడు పవిత్రను అందరిలాగా మనకు నాన్న ఎందుకు లేడమ్మా అని అడుగుతున్నాడు. నాకు కూడా నాన్నగారు ఉంటే బొమ్మలు, చాక్లెట్లు అన్నీ తెచ్చేవాడు. నన్ను బైక్లో, కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పేవారు. నాకెందుకమ్మా నాన్నలేడు? మన నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని వాడు వేసే యక్ష ప్రశ్నలకి అది సమాధానం చెప్పలేకపోయేది. బాబుకి కూడా తండ్రి ప్రేమ కావాలమ్మా. అలాగే అక్కడ తల్లి లేని ఓ పసిబిడ్డ తల్లి ప్రేమ కోసం నీ కొడుకులాగే అల్లాడిపోతుంది. ఆ పిల్లలిద్దరికీ మీరిద్దరూ తల్లి తండ్రి ప్రేమను పంచండి అని మేము బలవంతం చేసి బ్రతిమలాడటంతో కేవలం బాబు కోసమే ఈ పెళ్లికి ఒప్పుకుంది అని కన్నీళ్లు తుడుచుకున్నారు. అంతలో ప్లే స్కూల్ నుంచి వచ్చాడు 4 ఏళ్ల యష్. లోపలికి రావడమే ఎదురుగా ఉన్న నిఖిల్ని చూసి గోడ మీద ఫోటో వైపు అతని వైపు మార్చి మార్చి చూసి నాన్నా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నిఖిల్ని చుట్టేశాడు. నిఖిల్ వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఫోటోలో కంటే కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తున్నాడు. పాపం తల్లి మీద బెంగ అనుకుంటా. అమ్మేది? అమ్మ వచ్చి నన్ను నాన్న దగ్గరికి తీసుకువెళ్తా అంది. అమ్మ రాలేదా అన్నాడు దిగులు నిండిన కళ్ళతో. నిఖిల్ ఓ నిర్ణయానికి వచ్చాడు. అందుకే నాన్న నేను వచ్చాను. నిన్ను అమ్మ, చెల్లి దగ్గరికి తీసుకువెళ్ళటానికే అన్నాడు నిఖిల్ యష్ బుగ్గ మీద ముద్దు పెడుతూ. వాడి ఆనందం వర్ణనాతీతం. హే తాతయ్య, అమ్మమ్మ, నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. నాన్నగారు నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అక్కడ నాకు చెల్లి కూడా ఉంది తెలుసా అని సంతోషంతో నిఖిల్ మొహమంతా ముద్దులు పెట్టేస్తున్నాడు. వాడి సంతోషం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిఖిల్కి. ప్రేమగా వాడిని గుండెలకు హత్తుకున్నాడు. సాయంత్రం 5 గంటలప్పుడు అందరూ హాల్లో కూర్చొని టీ తాగుతున్నారు. అవునమ్మా, నాకు తెలియకుండా వీడికి ఈరోజు ఏం మీటింగ్ ఉంది? ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాడా అన్నాడు రామ్మోహన్ గారు. చెప్పలేదు మామయ్య గారు, ఏదో పని ఉంది అని చెప్పారు అంతే అంది పవిత్ర. అంతలో కారు ఆగిన శబ్దం. ఆయన వచ్చారనుకుంటా అంది పవిత్ర గుమ్మం వైపు చూస్తూ. ఓ నిమిషానికి యష్తో పాటు గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు నిఖిల్. అందరూ అటు చూసి స్టన్ అయిపోయారు. యష్ అంది పవిత్ర. అమ్మా అంటూ పరిగెత్తుకుని తల్లి దగ్గరికి వచ్చాడు. వాడిని హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. వాడి ఒళ్ళంతా తడుముతూ ముద్దులు పెడుతూ ఏడుస్తోంది పవిత్ర. చిట్టి తండ్రి, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? ఇలా అయిపోయావు అంది ప్రేమగా వాడి తలనిమురుతూ. నేను చాలా బాగున్నానమ్మా. గొడవ చేయకుండా ఉంటే నాన్నగారి దగ్గరికి తీసుకెళ్తా అన్నావని అస్సలు గొడవ చేయలేదు. ఫైనల్లీ నాన్నగారే వచ్చి నన్ను తీసుకొచ్చారు.
అని వాడు చెప్తుంటే అందరూ బాధ సంతోషం కలగలిసిన మనసుతో వాడిని చూస్తున్నారు. అమ్మా, వీళ్ళంతా ఎవరు అన్నాడు అందరినీ చూస్తూ. తాతయ్య, నానమ్మ, పిన్ని, బాబాయ్, అత్త అని అందరినీ పరిచయం చేసింది. అయితే ఇక్కడ యష్కి పోలేడంతమంది ఉన్నారా? ఇప్పుడు యష్ది బిగ్ బిగ్ ఫ్యామిలీనా అన్నాడు సంతోషంగా చప్పట్లు కొడుతూ. అవునరా మనవడా, ఇప్పుడు మనది పెద్ద ఫ్యామిలీ. నీకు నచ్చిందా మన ఫ్యామిలీ అన్నాడు. ఓ, చాలా నచ్చింది. అందరికంటే మా డాడీ నాకు బాగా నచ్చారు అన్నాడు నిఖిల్ కాళ్ళను చుట్టేస్తూ. ఇక్కడ యష్కి చెల్లి కూడా ఉందని చెప్పావు కదా అమ్మా, ఏది నా చెల్లి అన్నాడు. చెల్లి నిద్రపోతుందమ్మా, లేవగానే మనం చెల్లికి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పింది పవిత్ర. ఆమె సంతోషాన్ని అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. నిఖిల్ చేతులు పట్టుకొని, సారీ నాన్న, తప్పు చేశాను అంది సుమిత్ర గారు. అవునమ్మా, చాలా తప్పు చేశావు. తల్లి బిడ్డల్ని విడదీయాలనుకోవటం తప్పే కాదు, చాలా పాపం కూడా. నేను కాదంటానని వద్దంటానని ఎలా అనుకున్నావమ్మా? నేను కూడా స్వీటీకి తండ్రినే కదా. పవిత్ర స్వీటీ తల్లి స్థానం తీసుకున్నట్టు నేను యష్కి తండ్రి స్థానం తీసుకుంటాను. యష్ ఎప్పటికీ నా కొడుకుగానే, నా వారసుడుగానే ఉంటాడు. డాడ్, యష్కి నా వారసుడిగా మన ఇంటి పేరు ఇవ్వటానికి మీకేమీ అభ్యంతరం లేదుగా అన్నాడు. నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు నిఖిల్. ఐ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్. నాకు మళ్ళీ నా పాత నిఖిల్ని చూస్తున్నట్లుగా ఉంది అన్నాడు ఆయన గర్వంగా. ఈ క్రెడిట్ అంతా పవిత్రదే డాడ్. ఆమె పవిత్రమైన ప్రేమ, బిహేవియర్ వల్లనే నేను పూర్తిగా మారిపోయాను. అందుకే తన ప్రాణాన్ని మనదిగా చేసుకొని తనకి తిరిగి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాను డాడ్ అన్నాడు. స్వీటీ నిద్ర లేచిందని తనను సర్ప్రైజ్ చేయడానికి అందరూ అక్కడికి వెళ్ళారు. కొడుకు భుజం మీద తట్టాడు రామ్మోహన్. తను మాకు నిన్ను మళ్ళీ తిరిగిచ్చింది. ఇంతకు మించిన గిఫ్ట్ ఆమెకి మనమేమీ ఇవ్వలేం. పవిత్రకి ఇంతకంటే విలువైన గిఫ్ట్ తన జీవితంలో ఏదీ ఉండదు నాన్న అన్నారు సుమిత్ర, రామ్మోహన్. తనకి ఆడుకోవటానికి ఓ అన్న దొరికినందుకు స్వీటీ కూడా చాలా సంతోషించింది. వాళ్ళిద్దరూ కాసేపట్లోనే సొంత అన్నా చెల్లెళ్ళలా కలిసిపోయారు. రాత్రి పిల్లలిద్దరూ చెరోవైపు తల్లిని కావలించుకొని పడుకున్నారు. ఆ దృశ్యం చూసి హ్యాపీ ఫీల్ అయ్యాడు నిఖిల్. వచ్చి వాళ్ళ పక్కనే పడుకున్నాడు. పవిత్ర లేవబోయింది. స్వీటీ మమ్మీ అని నిద్రలోనే మరింత గట్టిగా పట్టుకుంది. కదలకు పవిత్ర, పిల్లలు నిద్రపోతున్నారు. నువ్విక్కడ పడుకుంటే నాకేం ఇబ్బంది లేదు అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అంది కన్నీళ్లతో నిఖిల్ని చూస్తూ. ఇందులో రుణాల ప్రసక్తి ఏమీ లేదు. మనిద్దరం అమ్మా నాన్న, వాళ్ళిద్దరూ మన పిల్లలు అంతే. మనం ఈ పెళ్లికి ఒప్పుకుంది కూడా వాళ్ళకి తల్లి తండ్రి ప్రేమ పంచటానికి కదా అన్నాడు. మీకెలా తెలిసింది? అత్తయ్య గారు చెప్పారా అంది. లేదు, ఎవరూ చెప్పలేదు. మాకు ఇంత ప్రేమను అందించే ప్రేమదేవత ప్రతిరోజు ఎందుకు బాధపడుతుందా అని ఆలోచించాను. అలా తెలిసింది. అయినా నువ్వైనా చెప్పొచ్చు కదా పవిత్ర, నేను మరీ అంత రాక్షసుల్లా కనబడుతున్నానా మీకు అన్నాడు. చచా, అదేం లేదండి, చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. నిజంగా మీ రుణం తీర్చుకోలేనిది అంది. తీర్చుకోలేను అని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్లలాగే నేను కూడా ప్రేమరాహిత్యంతో బాధపడుతున్నాను. వాళ్ళిద్దరితో పాటు నాకు కూడా నీ ప్రేమని పంచు. అన్ని రుణాలు అవే తీరిపోతాయి. అది కూడా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే అన్నాడు నర్మగర్భంగా. ఆమె ఉద్దేశం తెలుసుకోవడానికి. ఆమెం చిన్నపిల్ల కాదు, అతను అన్నది తెలుసుకోలేకపోవడానికి. తను అతనికి మానసికంగా ఎప్పుడో దగ్గరయ్యింది. తాళి కట్టానని తన మీద అతను ఎప్పుడూ అధికారం చూపించలేదు. ప్రేమని చూపెడుతున్నాడు, బాధ్యత తీసుకుంటున్నాడు తప్ప. ఓ ఆడది ప్రేమించటానికి ఇంతకంటే గొప్ప కారణమేం కావాలి? ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. పిల్లలిద్దరూ గాఢ నిద్రలోకి పోయాక లేచి తటపటాయిస్తూ నిఖిల్ పక్కన వచ్చి పడుకొని అతని గుండెల్లో మొహం దాచుకుంది. పవిత్ర, ఈ బంధం నీకు ఓకేనా? మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా, లేక కేవలం కృతజ్ఞత అన్నాడు. లేదు, అన్నింటికీ మానసికంగా సిద్ధపడే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. కానీ అప్పుడైతే మిమ్మల్ని ఈ విధంగా యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్నేమో. ఇప్పుడు అలా కాదు. మీరేంటో, మీ మనసు ఏంటో
మీ ప్రేమ ఏంటో నాకు అన్నీ అర్థమయ్యాయి. అందుకే పూర్తిగా మీ భార్యని కావాలనుకుంటున్నాను. నేను కూడా ప్రేమరాహిత్యంతో బాధపడుతున్నాను. నాకు కూడా మీ ప్రేమ పూర్తిగా కావాలి అంది. పిల్లల్ని బెడ్ మధ్యకి జరిపి అటు ఇటు దిండ్లు పెట్టి పవిత్రని ఎత్తుకొని పక్కనే ఉన్న మరో బెడ్రూంలోకి ఆమెను తీసుకొని వెళ్ళాడు. మనసులే కాదు, మనస్ఫూర్తిగా వారి తనువులు కూడా ఏకమయ్యాయి. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? పవిత్ర తన జీవితంలో వచ్చిన కష్టాలని సంతోషంగానే స్వీకరించింది. కానీ తన బాబు కోసం రెండో పెళ్లి చేసుకుంది. ఆ రెండో పెళ్లిలో తన బాబునే కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. అటువంటప్పుడు కూడా తన ప్రేమతో, ఓర్పుతో తను అనుకున్నది సాధించుకోగలిగింది. తన బాబుతో పాటు ముద్దులొలికే కూతుర్నే కాదు, ప్రాణం పెట్టే భర్తను కూడా సాధించుకోగలిగింది ఆ బంధంలో. ఇదండి పవిత్ర కథ. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.